హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసే ముందర గురువుల ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇంకా ఇవి కూడా పట్టు చీర ఇవి కూడానండి, మంచి సెలబ్రిటీ శారీస్. అసలు ఎంత బాగున్నాయండి, కలెక్షన్స్ అయితే చాలా నచ్చినాయండి. ఇవి అయితే ఇంటర్లాక్ అండి, ఇవి కూడా వీవింగ్ వచ్చేసరికి ఇంటర్లాక్ ఉంటాయి, మీకు ఎక్కడ ఏమి కనిపించవు. ఒక నిమిషం అండి, పేపర్లు అయితే తీసేప పేపర్లు తీయకపోతే మళ్ళీ కొంచెం ఒక్కొక్కటి ఓపెన్ చేస్తా మీకు చూపించేస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మీకు కింద హాఫ్ వైట్ పింక్ కాంబినేషన్ అండి. ఇది కూడా ఎక్కత్త స్టైల్లో ఉంటుంది, వీవింగ్ లైట్ వెయిట్ పట్టు అండి. ఇది కూడాను ఫ్యాన్సీగా ఉంటుంది. అంటే పట్టు అంటే ఫ్యాన్సీగాను కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇదండి చీర అయితే మీకు బార్డర్ ఇల్టా ఉంటుందండి, పింక్ ను గ్రీన్ కాంబినేషన్ తో బార్డర్ ఎక్కత్తు బార్డర్ వచ్చేసరికి పైన కూడా మంచి 1 ఇంచ్ బార్డర్ వస్తుంది మీకు. ఇది వచ్చేసరికి పళ్ళు అండి, ఇలా సింపుల్ పళ్ళు. మీకు బ్యాక్ సైడ్ కూడా ఇంటర్లాక్ ఉంటుందండి, ఎక్కడ కనిపించడం కానీ చాలా స్మూత్ టెక్స్చర్ అండి. అసలు ఎంత బాగుందోనండి చీర అయితే మటుకు. ఓకేనా అండి? ఇదిగోండి, చీర మొత్తం ఇలా వచ్చేస్తుందండి మీకు. ఇదిగోండి, చీర మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ అండి. ఇంకా బ్లౌజ్ ఇదేనండి. అంటే నేను హ్యాండ్స్ మటుకు ఇచ్చాడండి, ఇక అందుకొని నాకు పర్చేస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇలా హ్యాండ్స్ మటుకు ఇచ్చేసారు కాబట్టి మనకి హైనెక్ ప్యాటర్న్ తో చీర అంతా ఎంత ఎలిగెంట్ గా ఉంది కదా, ఇంకెందుకులే బ్లౌజ్ మళ్ళీ ఎక్స్ట్రాగా డిజైన్ చేయటం అని అనిపించింది. అందుకని నేను ఇంకా అదే ఉంచేసానండి. అది ఓకేనా? ఇది ఒక చీర అండి, ఇది ఇలా ఉంటుంది మీకు. ఇప్పుడు ఒకసారి ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా అయితే చూసేసుకోండి. ఇది పళ్ళు, ఇది చీర. చాలా స్మూత్ టెక్స్చర్. నేను లాస్ట్ ఎపిసోడ్ లో అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి. ఇవన్నీ మంచి ఫ్యాబ్రిక్స్, మంచి పట్టు, లైట్ వెయిట్ అలా చూస్ చేసి అన్నిటికీ మన ఫంక్షన్స్ కి అన్ని విధాలుగా పనికొచ్చేటట్టే నేను ఇలా చూస్ చేసి మీకు చూపిస్తున్నానండి ఫ్యాబ్రిక్స్ అయితే మటుకు. ఓకేనా అండి? ఇది ఒక చీర అండి, ఇది కూడా చాలా బాగుందండి. డిజైనర్ శారీ అవుతుంది, చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. కట్టుకుంటే కనుక ఇలా స్మూత్ గా మంచి టెక్స్చర్ లో ఉందండి ఇది. అది ఓకేనండి. ఇది ఒక చీర. ఇదిగోండి, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీరు. నా నెంబర్ వాట్సాప్ లో ఉంటుంది. వాట్సాప్ కనెక్ట్ అయితే కనుక డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను, దానికి కనెక్ట్ అయితే కనుక మీకు ప్రైస్ డీటెయిల్స్ అయ్యి క్లియర్ గా మెన్షన్ చేస్తానండి. ఓకేనా? ఇది ఒక చీర అండి. ఓకేనా? స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి మీరు. చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 16,000 అండి, 16,000. ఇది కూడా ప్యూర్లీ హ్యాండ్లూమ్ అండి, ఇది కూడా ప్యూర్లీ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్. మన కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది కాబట్టి చీర అయితే బాగుంటుందండి. అదొక చీర. ఇంకోటి, ఇవన్నీ బెనారసేనండి, కాకపోతే కొంచెం బాగున్నాయి, నాకైతే బాగున్నాయి అనిపించింది. ఇవి చీరల కింద యూజ్ చేసుకోవచ్చు, చాలా మంది లెహంగాల కింద కూడా యూజ్ చేస్తున్నారు. మనకి దేనికైనా పనికి వస్తాయండి. మీరు చీర కింద వాడుకుంటారంటే మీ ఇష్టం. అది ఇవి కూడా ఇంటర్లాక్ అండి, వీవింగ్ వచ్చేసరికి చాలా స్మూత్ టెక్స్చర్ ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి పళ్ళు అండి. ఇవి ఎంటైర్లీ కూడా డిజైనర్ కలెక్షన్స్ ప్లస్ అండ్ సెలబ్రిటీ శారీస్ అండి. మంచి రెడ్ అండి, ఇది టమాటో రెడ్ కూడా కాదండి, అసలు ఆ రెడ్ ఎంత బాగుందోనండి. ఇది కూడా అంతేనండి, ఇది హ్యాండ్స్ కి ఇట్లా వస్తుంది. ఇంకా నేను దీని బ్లౌజ్ అయితే చూపించట్లేదు, మీదికి ఇంట్రెస్ట్ ఉంటే చేపిస్తానండి. ఇదైతే బ్లౌజ్ కి హ్యాండ్ పెయింట్ చేయించుకుంటే, ఏమన్నా చీర తీసుకుంటే ఏమన్నా హ్యాండ్ పెయింట్ చేయించుకుంటే బాగుంటుందండి. అంటే డిఫరెంట్ గా ఏమన్నా కావాలనుకుంటే ఇదే బ్లౌజ్ కి మన హ్యాండ్స్ కి అయితే బార్డర్ ఇచ్చేసారు కాబట్టి ఈ హ్యాండ్స్ పైన అలా ఏమన్నా హ్యాండ్ పెయింట్ చేయించుకుంటే బాగుంటుంది. లేదంటే ఇలా పర్చేస్ చేసేసుకోవచ్చండి. అంటే ఇలా నాకైతే కలర్ చాలా నచ్చిందండి. ఇది వీవింగ్ కూడా బార్డర్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇది పళ్ళు అండి, కొంచెం డిఫరెంట్ గా వచ్చిందండి. ఇది డిఫరెంట్ గా వచ్చి చాలా బాగుందండి. ఇదిగోండి, ఇలా ఉంటుందండి. ప్యూర్లీ బెనారస్ పట్టు అండి, ఇది వచ్చేసరికి ప్యూర్ బెనారస్ పట్టు ఇలా ఉంటుందండి. మీకు పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది.
అంటే స్టెప్స్ వేసుకున్నా కూడా ఇలా ఉంటుందండి. చాలా బాగుందండి చీర అయితే మటుకు చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 18,400 అండి. 18,400 అండి ఈ చీర మీకు. అంటే ఈ బెనారస్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా లెహంగాలకి అట్లా కూడా యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి స్నఫ్ కలర్. ఇంకా దీన్ని అయితే నేను ఓపెన్ చేయట్లేదండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక కనెక్ట్ అయితే చెప్తానండి దీని గురించి. అంటే ఇది బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చిందండి. అంటే ఇది ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. అది మాకు పర్లేదు లేండి అని అనుకుంటే దీని ప్రైస్ అప్పుడు చెప్తానండి మీకు ఈ చీరదైతే. ఇంకా నేను ఇది ఓపెన్ చేయట్లేదు. స్నఫ్ కలర్ అయితే బాగుంది కానీ తీసుకున్నాను, కానీ బార్డర్ కూడా బాగుంది. అంటే పైన బాగుందండి టెక్స్చర్, కింద లోపల ఏంటో నాకు కొంచెం అంత అనిపించలేదు. మరి ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఈ చీరకైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. దాన్ని బట్టి నేను ప్రైస్ దీని డీటెయిల్స్ చెప్తానండి. ఓకేనా? ఇది ఒక చీర అండి. ఇది ఒకటి లైట్ వెయిట్ బెనారస్. ఇది కూడా లెహంగాలు కానీ ఇది కూడా ఇంటర్లాక్ అండి. మీకు ఫ్రంట్ బ్యాక్ ఇంటర్లాక్. ఈ చీరలు అయితే ఫాస్ట్ గా చూపించేస్తున్నాను నేను. ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి. ఇది పళ్ళు. ఇది పళ్ళు చాలా స్మూత్ గా ఉంటుందండి. ఇంక ఇంటర్లాక్ కదా, మీకు ఎక్కడ లోపల కూడా ఫినిషింగ్స్ చాలా బాగుంటాయి. ఇవి బ్లౌజెస్ ఇవి వేసుకుంటేనే అందంగా ఉంటాయి. మంచి గ్రీన్ అండ్ బ్లూ షేడెడ్ అండి. గ్రీన్ అండ్ బ్లూ షేడెడ్ ఈ చీర అయితే కనుక గ్రీన్ అండ్ బ్లూ షేడ్. ఇదిగోండి ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు మీకు గ్రీన్ అండ్ బ్లూ షేడ్. చీర మొత్తం ఇలా ఉంటుందండి. మీకు టెక్స్చర్ చీర మొత్తం ఇట్లా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీకు బ్లౌజ్ అయితే చూపించేస్తున్నాను. ఇదిగోండి బ్లౌజ్ హై నెక్ డీప్ నెక్ వస్తుందండి. ఇదిగోండి ఇలా డీప్ నెక్ వస్తుంది. మీకు కాంట్రాస్ట్ ఏమన్నా ఈ బ్లౌజ్ తీసేసండి, లేదా కాంట్రాస్ట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా ఏమన్నా తీసుకోవాలంటే చక్కగా సింపుల్ గా వర్క్ కూడా చేయించేసానండి. నేనైతే డీప్ నెక్ లాగా చేయించాను. హ్యాండ్స్ కి చిన్న బొటాస్ వస్తాయి. ఇలా వస్తుందండి బ్లౌజ్ అయితే మటుకు ఇలా వచ్చేస్తుంది. మీకు ఇలా చూసేసుకోండి బ్లౌజ్. ఓకేనండి? బ్లౌజ్ ఇది హ్యాండ్స్ కిను డీప్ నెక్ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇదండి చీర అయితే మటుకు చాలా స్మూత్ గా ప్యూర్ బెనారస్ అండి. ఇది వచ్చేసరికి మన ప్యూర్ బెనారస్ మెటీరియల్ వస్తుంది. అంటే కొంచెం యాంటిక్ బార్డర్స్ అంటారు చూసారా, యాంటిక్ బార్డర్స్, యాంటిక్ జెరీ బార్డర్స్ అండి. ఇవన్నీ కూడా యాంటిక్ జెరీ బార్డర్స్ చాలా బాగుంటాయి. ఇదిగోండి చాలా స్మూత్ గా చాలా బాగుంటుంది. చీర లైట్ వెయిట్ ఉంటాయండి. యాంటిక్ జెరీ అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ బాగా నడుస్తుంది యాంటిక్ జెరీ. చాలా బాగుంది. ఇది ఒక చీర అండి. ఇది కూడా అంతేనండి. మనకి 18,800 అట్లా పడుతుంది ఈ చీర కూడా. ఇంకోటి బ్లాక్ కానీ చాలా బాగుందండి. ఇదైతే చాలా నచ్చింది నాకు ఈ బ్లాక్. ఇదిగోండి మీకు పైతాని స్టైల్లో వస్తుంది. ఇది కంచాడుదండి మళ్ళీ. ఇదిగోండి ఈ పైతాని. ఇప్పుడు ప్యారెట్స్ అయితే మంచి ట్రెండ్. ప్యారెట్స్ అయితే బాగా నడుస్తుంది ట్రెండింగ్ లో. ఇది కూడా ఇంటర్లాక్ అండి. చీర వెరీ స్మూత్ మెటీరియల్ మీకు ఇంటర్లాక్. ఇది పళ్ళు అండి. ఇది వచ్చేసరికి పళ్ళు ఇంటర్లాక్ ఉంటుంది. పైన కింద కూడా పైతాని బోర్డర్స్, మునియా బోర్డర్ అంటారండి. దీని వచ్చేసరికి మంచిగా మునియా బోర్డర్ స్టైల్లో. ఇది బ్లాక్ కాదండి, మర్చిపోయి నేను. బాటిల్ గ్రీన్ అండి. బాటిల్ గ్రీన్ లో ఇంకొంచెం డార్క్ షేడ్. బాటిల్ గ్రీన్ లో ఇంకొంచెం డార్క్ షేడ్ అండి. మీకు బ్లౌజ్ మొత్తం డిజైన్ అయిపోయి ఉంది. మీకు ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చండి. ఈ బ్లౌజ్ ని మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చండి. డీప్ నెక్, హై నెక్, మీకు ఎలా కావాలంటే అలా ఈ బ్లౌజ్ ని. ఇంక ఇదైతే మార్కెట్ లోకి మీకు ఎక్కడ ఇంకా రాలేదు. నేను అలాంటి చీరలే నేను ఎలిగెంట్ గా సెట్ చేస్తానండి. ఇదిగోండి చూసారా ఈ బొటాని. మీరు వేరే బ్లౌజ్ మీద కూడా కావాలంటే దీని మీద చేసుకోవచ్చు, వేరే దాని మీద కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి బ్లౌజ్ మొత్తం మీకు ఇలా చూపిస్తున్నాను. చూసుకున్నారా అసలు ఎంత ఎలిగెంట్ గా ఉందో బ్లౌజ్. ఇంకా మీరు ఏమి అంటే నేను అనేది ఆ బ్లౌజ్ ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చండి వేరే బ్లౌజ్ కింద. మీకు ఇది వద్దు, మాకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి, ఇదిగోండి ఇది పళ్ళు కదా, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏ పింకో రెడ్
హాఫ్ వైట్ గోల్డ్ తీసుకున్నారనుకోండి, దాని మీద అది మనం ట్రాన్స్ఫర్ చేయించి కూడా మీకు నచ్చినట్టు హైనెక్ లా పెట్టి, లేదంటే ఓన్లీ హ్యాండ్స్ కన్నా అలా సెట్ చేసుకుని, లేదంటే మాకు ఇలా చాలు అనుకుంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు అండి. అలా మనం ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అలా ట్రాన్స్ఫర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకుని సెట్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి ఈ చీర కొంచెం ఇది కూడా ఎక్కువే ఉందండి. దీని కాస్ట్ మనకి 28,000 పడుతుందండి. 28,000. వెరీ స్మూత్ గా ఉందండి ఈ టెక్స్చర్. ఇదండి నేను ఇవి అన్ని తీసుకుని మనం వేరే బ్లౌజ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని, కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలనుకున్నా అలా కూడా సెట్ చేసేసుకుని మనం ఇవ్వచ్చండి. ఓకేనా? ఇలా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మునియా బార్డర్ స్టైల్లో ఉంది. పైన వచ్చేసరికి 1 ఇంచ్ ఉంటుంది, కింద వచ్చేసరికి మనకి బోర్డర్ 6 ఇంచెస్ ఉంటుందండి. 6 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్. ఇది కూడా కంచి వీవింగ్ పట్టు 28 అండి. ఇది వచ్చేసరికి 28,000. ఇది ఒక చీర మంచి బాటిల్ గ్రీన్ అండి. ఇదైతే మంచి బాటిల్ గ్రీన్. నేను చాలా రీజనబుల్, పెద్దగా ప్రైస్ వేసుకోవట్లేదండి మీకు, అందుకనే అంత రీజనబుల్ గా చెప్తున్నా. నేను వీటికి ప్రైస్ వేసుకుంటే కంచి చీరలు 2-3 ఎన్ని ఉన్నాయి, ఇంకా అసలు 50,000 పైనే చెప్పాలండి ఎక్కువ ప్రైస్ వేసుకుంటే. అది అలా లేకుండా మీకు చెప్తున్నాను. ఇంకొచ్చేసరికి బ్లూ అండి, లైట్ బ్లూ కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది కూడా బాగా నచ్చింది. ఇది కూడా కంచి వెళ్ళదండి. ఇదండి, ఇది వచ్చేసరికి మంచి వీవింగ్ స్టైల్లో వచ్చేస్తుంది మీకు. చాలా స్మూత్ టెక్స్చర్, లైట్ వెయిట్ ఉంటాయి మీకు ఇవి. ఇదిగోండి, ఇది కూడా పైతాని వీవింగ్ ఏనండి. పీకాక్స్ మొత్తం పైన కింద కూడా బార్డర్ మీద పీకాక్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి, బార్డర్ మీద ఇలా పీకాక్స్ అయితే వచ్చేస్తాయి మీకు. ఇలా బార్డర్ మీద ఇలా పీకాక్స్ వచ్చేస్తాయి. ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్. హ్యాండ్స్ మీద బార్డర్ మీద ఇలా పీకాక్స్ వచ్చేస్తాయి. చాలా బాగుంటుందండి. చీర వచ్చేసరికి చాలా అందంగా ఉంది ఈ చీర అయితే. అంటే కలర్ కాంబినేషన్ బాగుందండి. మంచి బ్లూ అండి, లైట్ కొంచెం బ్లూ అండ్ పింక్ షేడెడ్ లో ఉంది మీకు. ఒకసారి ఇలా దూరం నుంచి కూడా చూపిస్తున్నాను, చూసేసుకోండి. వెరీ స్మూత్ టెక్స్చర్ చీరలండి ఇవన్నీ కూడా. మంచి వీవింగ్ స్టైల్లో తీసుకొచ్చాను నేను. ఓకేనా అండి? ఇదండి చీర. పళ్ళు వచ్చేసరికి ఇది నేను ఒకసారి పెట్టుకుని చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది. చూసారా? ఈ చీరలన్నీ కూడా మీకు అంటే పట్టు చీర కట్టుకున్న ఫీలింగ్ రావాలి, స్మూత్ గా ఉండాలి, టెక్స్చర్ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి చీర కట్టుకుంటే. అలా అందుకునండి మరి ఓవర్ వెయిట్ కాకుండా సింపుల్ గా ఉండాలి, చీర ఎలిగెంట్ లుక్ ఇవ్వాలి, మళ్ళీ మనం బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి, అన్ని ఉండాలి. కాబట్టి రీజనబుల్ ప్రైస్ కి ఇలా. ఇది కూడా కంచాలిదేనండి. ఇది కూడా కంచాలిదే. ఇదిగోండి, ఇది వచ్చేసరికి పైతాని వీవింగ్ పళ్ళు మీకు ఎట్లా వచ్చేస్తుంది. పైతాని వీవింగ్ పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి, మంచి స్మూత్ గా ఉంటుంది చీర. వచ్చేసరికి డార్క్ బ్లూ గ్రీన్ షేడెడ్ అండి. ఇది వచ్చేసరికి డార్క్ బ్లూ గ్రీన్ షేడెడ్ లాగా వచ్చేసింది మీకు. అంటే కల్నాథ్ టైప్ లో ఉందండి. ఓకేనా? ఇదండి, ఇదిగోండి, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చీర అయితే మటుకు చాలా బాగుంది. ఇది కూడా అంతేనండి, మనకి 28,000 పడుతుంది. 28-30,000 పడుతుంది ఇది మీకు. ఓకేనా అండి? ఇది ఒక చీర. ఇది ఒకటండి, మంచి లైట్ పిస్తా గ్రీన్ అంటారు కదా, అది పిస్తా గ్రీన్ కి ఇక్కత్తు అండి. ఇది ఒకటి ఇక్కత్తు వీవింగ్ వచ్చేస్తుంది మీకు. పిస్తా గ్రీన్ అండి, ఇక్కత్తు వీవింగ్ స్టైల్లో. ఇదిగోండి, దీంట్లోనే బ్లౌజ్ కాంట్రాస్ట్ పిస్తా గ్రీన్ ఇచ్చేసాడు మీకు బ్లౌజ్ విత్ బార్డర్. అంటే చీర మొత్తం మంచి ఎలిగెంట్ గా డిజైన్ అయ్యి ఉంది కాబట్టి నేను బ్లౌజ్ ని పెద్దగా హెవీగా ఇంకా తీసుకోలేదండి. అంటే 2-3 చీరలకి ఇంకా అలా తీసుకోకుండా ఉంటే బెటర్ అనిపించింది. ఇదిగోండి, పిస్తా గ్రీన్ మొత్తం చీర అంతా క్రాస్ వీవింగ్ లాగా వచ్చి మనకి ఇక్కత్ స్టైల్ వీవింగ్ లో ఉంటుందండి చీర మొత్తం. ఇదిగోండి, ఇలా సింపుల్ పళ్ళు వస్తుంది, చిన్న స్మాల్ పళ్ళు వస్తుంది మీకు. పిస్తా గ్రీన్ అండి. ఈ కలర్ అయితే నేను చేయలేదండి ఎప్పుడూను, నాకైతే బాగా నచ్చింది కలరు. ఇదిగోండి, కట్టుకుంటే మీకు చీర సింపుల్ గా ఇలా ఉంటుందండి. వీవింగ్ స్టైల్లో వచ్చేస్తుంది చీర మొత్తం మీకు. బ్యాక్ సైడ్ కూడా ఇంటర్లాక్ అండి, ఎక్కడ కూడా మీకు
గుచ్చుకోవటం కానీ ఏమి ఉండదు, ఇంటర్లాక్ ఎట్లా వచ్చేస్తుంది. ఇదిగోండి చీర అయితే ఇలా స్మూత్ గా ఇలా టెక్స్చర్ తో ఉంటుందండి, చాలా బాగుందండి ఈ చీర కూడా. ఇది కూడా కంచాలదేనండి, ఇది కూడా లైట్ వెయిట్ పట్టు ఉంటుంది మీకు. చాలా సింపుల్ గా ఆ బ్లౌజ్ మీకు ఏమన్నా హై నెక్ ప్యాటర్న్ లో ఏమన్నా సింపుల్ గా చిన్న హ్యాండ్ పెయింట్ చేయించమంటే చేయించిస్తాను, చాలా బాగుంటుంది. చాలా పిస్తా గ్రీన్ ఇక్కత్త స్టైల్లో, అంటే మామూలుగా రెగ్యులర్ గా కాకుండా మనకి క్రాస్ డిజైన్ లాగా వచ్చింది చీర అంతా. కట్టుకుంటే ఇట్లా ఉంటుందండి చీర అయితే, చాలా స్మూత్ గా లైట్ వెయిట్ ఉంటుందండి. దీని కాస్ట్ అయితే 34,000 అండి ఈ చీర కాస్ట్. అదొక చీర అండి. ఇది వచ్చేసరికి పిస్తా, ఇది వచ్చేసరికి మంచి ఇంకా ఓపెన్ చేయట్లేదు కానండి, ఇది కూడానండి దీంట్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉండదు, మంచి కనకాంబరం షేడ్ అంటారు చూసారా. ఇది బార్డర్ బాగుందండి, కింద బార్డర్ చూసుకోండి, పైన బార్డర్ 2 ఇంచెస్ ఉంటుంది, కింద బార్డర్ యాంటిక్ జెరీ అండి. ఇవన్నీ యాంటిక్ జెరీ వీవింగ్ బార్డర్స్ అన్ని కూడా బయట షాపుల్లో చాలా ఉన్నాయండి. ఇవి కూడా చూడండి ఎంత స్మూత్ గా ఉందో అనండి, బ్యాక్ సైడ్ అసలు ఎంత కూడా గుచ్చుకోవడం. ప్యూర్లీ డ్రై క్లీనింగ్ చేయించుకోండి చీర. ఇదైతే అసలు చాలా నచ్చేసింది నాకు. ఇది ఈ యాంటిక్ జెరీ కింద బార్డర్ చాలా బాగుందండి, అసలు కింద బార్డర్ చూసారా, అదండి అలా వస్తుంది మీకు. యాంటిక్ జెరీ కింద బార్డర్ అటు చూసరికి అలా వస్తుంది. ఇదండి చీర అయితే ఇలా ఉంటుంది. ఇదండి పళ్ళు, ఇది పళ్ళు. కింద బార్డర్ చూడండి, కింద యాంటిక్ జెరీ బార్డర్ లైట్ వెయిట్ ఉంటుంది మీకు. నేనైతే సింపుల్ గా ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను, చాలా బేసిక్ గా సెట్ అయిందండి, బాగా సెట్ అయింది బ్లౌజ్ అయితే, చాలా బాగుందండి. యాంటిక్ జెరీ వస్తుంది మీకు, లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి యాంటిక్ జెరీవి లైట్ కలర్స్ తీసుకుంటే చాలా బాగుంటాయండి. అంటే నేను చెప్పటం అని కాదు కానండి, ఈ యాంటిక్ స్టైల్ బార్డర్స్ ని మటుకు చక్కగా లైట్ కలర్స్ అయితే ఇలా మంచిగా బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, మంచి డిజైనర్ లుక్ వస్తుంది ఈ బ్లౌజ్ తో పాటు. దీని కాస్ట్ మనకి 16,000 అండి, 16,000. ఇది ఒక చీర. ఇంకోటి అండి గ్రీన్ కలర్ లో, ఇంకొకసారి చూపించేస్తున్నాను. ఇవి లెహంగాకి కింద సెట్ చేసుకున్నా కూడా బాగుంటాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు ఆ పీచ్ది ఇప్పుడు ఇందాక చూపించాను కదండి, ఇది అలా లెహంగాలు కూడా సెట్ చేసుకోవచ్చండి. సేమ్ అదే యాంటిక్ జెరీ బార్డర్ గ్రీన్ అండి, ఇది గ్రీన్ యాంటిక్ జెరీ బార్డర్, ఇది గ్రీన్. ఓకేనా, మీకు ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసేస్తున్నాను దూరం నుంచి. ఇలా మీకు సింపుల్ బ్లౌజ్ వచ్చేస్తుంది, ఇలా సింపుల్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో అయితే. ఇదండి ఇది పళ్ళు, ఇలా పళ్ళు వస్తుంది. ఇంకా బ్లౌజ్ అలా ఉంచేసుకుని మీరు, ఈ కలర్ కూడా చాలా బాగుందండి. అంటే ఈ 2 చీరలు ఎవరైనా తీసుకుంటే కనుక నా పిల్లలు ఉన్న వాళ్ళు లెహంగాలకు కూడా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది యాంటిక్ జెరీ బార్డర్ కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఇదిగోండి, నేను ఆర్గాన్జా బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ యాంటిక్ జెరీ బార్డర్ అయితే ఉంది కదండి మీకు, బేసిక్ గా ఇదిగోండి ఇలా ఉంది కదా బ్లౌజ్ కి, ఈ బార్డర్ వచ్చింది కదండి, ఈ బార్డర్ ని దీని మీదకి అటాచ్ చేసుకుంటే కనుక చాలండి, సింపుల్. అది డిజైనర్ శారీ. ఇంకా మీరు ఇంకా అసలు కళ్ళు మూసుకొని ఆ జెరీని ఈ బ్లౌజ్ కి సెట్ చేసుకొని వేయించుకుంటే ఎంత డిఫరెంట్ గానో ఉంటుందండి. డిజైనర్ సెలబ్రిటీ శారీస్, మళ్ళీ చెప్తున్నానండి, సెలబ్రిటీ శారీస్ అన్ని ఇవేనండి. చాలా స్మూత్ మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది. ఓకేనా, ఇవి చాలా కాస్ట్ ఉంటాయి. దీనిదైతే ఇది కూడా అంతేనండి, 19,000 అలా పడుతుంది మీకు. దీని కాస్ట్ 19,000 అలా పడుతుంది. ఇది ఒక చీర, ఇది ఒకటండి. ఇది కూడా ఇలా చాలా స్మూత్ గా ఉందండి. ఈ టెక్స్చర్ కూడా నాకు అసలు టెక్స్చర్ నచ్చిందండి, అది ఫీలింగ్. ఇది కూడా కంచేనండి, ఇది కంచే. టెక్స్చర్ కంచు అన్ని కూడా అండి, టెక్స్చర్ చాలా బాగున్నాయండి. అసలు ఎంత లైట్ వెయిట్ అండి, ఎంత స్మూత్ గా ఉందో ఫ్యాబ్రిక్. ఇది ఒక రకమైన బ్లూయిష్ గ్రీన్ అండి, అసలు ఎంత బాగుందోనండి ఈ చీర కూడా.
అసలు టెక్స్చర్ ఆ ఫీలింగే అసలు నాకే ఫీలింగ్ ఇవన్నీ నేనే కుట్టించేసుకుని తీసేసుకుందాం అన్న ఫీలింగ్ వస్తుందండి నాకైతే. అంత బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ అని. టెక్స్చర్ ఇది సింపుల్ బార్డర్ చూసుకున్నారు కదా, దాంట్లో బ్లౌజ్ ఉంటుందండి. కాంట్రాస్ట్ ఏమి ఉండదు, మీకు బార్డర్ వచ్చేస్తుంది. ఆ బార్డర్ ని ఈ బ్లౌజ్ కి అటాచ్ చేసుకుంటే కనుక మీకు డిజైనర్ బ్లౌజ్ కింద అయిపోతుందండి. చాలా బాగుంటుంది. మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది కూడా యాంటిక్ జెరీయేనండి. ఇది బ్లౌజ్ కి చక్కగా చిన్నగాను ఇలాగా నేను వర్క్ చేయించానండి, మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను. ఇలా చిన్నవి 2 కలిపి ప్యారెట్స్ మనం ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాము. దీనికి కూడా మీరు బార్డర్ అది తీసేసుకుని ఈ బార్డర్ కి ఈ బ్లౌజ్ కి అటాచ్ చేసుకుంటే అదే డిజైనర్ బ్లౌజ్ అండి. ఇంకా మనం వేరే ఏమి చేయక్కర్లేదు. ఓకేనా? ఇదిగోండి మీకు పళ్ళు. ఇది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఇది కూడా ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి పళ్ళును చీర చాలా బాగుందండి. చీర అయితే మటుకు చాలా నచ్చింది. ఇది కూడా కంచాలదేనండి. దీని కాస్ట్ 25,000 అండి. దీని కాస్ట్ 25,000. ఇది ఒక చీర అండి, కానీ కొంచెం ఎక్కువే ఉన్నాయి, అందుకే ఫాస్ట్ గా చూపిస్తున్నానండి నేనైతే. ఒక 2 శారీస్ ఉన్నాయి. ఇది యాంటిక్ జెరీయే పింక్ అండి. దీనికైతే నేను బ్లౌజ్ ఇంకేం సెట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా అవసరం లేదు అనిపించిందండి. అన్నిటికీ ఎందుకు లేదు, ఇది కూడా యాంటిక్ జెరీ. ఇది పింక్ అండి. ఇది పింక్ సేమ్ అదే ఇప్పుడు మీకు ఇందాక ఓపెన్ చేసి చూపించాను కదా, సేమ్ అదే. ఇది పింక్ అండి, డార్క్ మెజెంటా పింక్ అండి. ఓకేనా? ఇది ఒక చీర అండి. ఇంకోటి అదే గ్రీన్ షేడ్ ఇందాక ఒకటి చూపించాను కదండి మీకు, అదేమో కొంచెం పింక్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చిందండి ఆ చీర. ఇదేంటంటే ఓన్లీ జెరీ బొటాసు, ఓన్లీ జెరీ అండి. దీనికి ఇలా ఈ బ్లౌజ్ ని సెట్ చేశాను నేను, ఇలా చూపిస్తున్నాను కదా. చీరలో ఉన్న బార్డర్ ని తీసుకొచ్చి దీన్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటే అసలు అంతకన్నా డిజైనర్ పీస్ ఇంకొకటి ఉండదండి. ఇది ప్యూర్ జార్జెట్. నేను మంచి దీని మీద బాగుంటుందండి. అసలు ఇంకా మీరు అనుమానం వద్దు అసలు. అందుకే వీడియోనైతే స్కిప్ చేయొద్దని కూడా అందుకే చెప్తానండి. ఇదిగోండి అసలు ఎంత స్మూత్ టెక్స్చర్. ఇది కూడా కంచెది. ఇది 25,000 అండి. ఇదైతే 25,000. ఇది కూడా మీకు ఇలా ఉంటుందండి చీర. ఈ బ్లౌజ్ తో ఆ బార్డర్ దీని మీద అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవ్వండి ఇవి చీరలో. ఇంకొకసారి కాటన్ శారీస్ ఉన్నాయి, మీకు ఇలా చూపించేస్తాను. ఓపెన్ చేయనండి, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇవ్వండి ఇది చీర అండి. కాటన్ శారీస్ కావాలనుకున్నాను స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. కాటన్ శారీస్ ఇవన్నీ మనకి 1400 అట్లా పడతాయండి. 1400 అట్లా పడతాయి. స్క్రీన్ షాట్ అయితే తీసేస్తాము. ఇది ఒకటండి, విత్ బ్లౌజ్ అండి. ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ 1400 అట్లా పడతాయి. కాటన్ శారీస్ కొంచెం చాలా మంది అడిగారు కదా అని పెడుతున్నానండి. ఇది కూడానండి. ఇది బ్లౌజ్. ఇది కలంకారీ స్టైల్లో వచ్చింది. ఈ స్క్రీన్ షాట్ తీసేసి నాకు పెట్టండి కావాలనుకున్నాను. ఇది ఒక చీర అండి. ఇది ఒక చీర. ఇది బ్లాక్ ప్రింట్ వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ ప్రింట్. ఓకేనా? ఇది ఒక చీర. ఇంకోటి లాస్ట్ పీస్ అండి. ఇది హాఫ్ వైట్. ఇది హాఫ్ వైట్ రెడ్ కాంబినేషన్. ఇది లాస్ట్ పీస్. ఇవ్వండి మీకైతే నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక్కొక్కటి ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకైతే పంపించి సెండ్ చేసి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతానికి కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే పూజలకు కానీ. నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత మంచి మంచి హ్యాండ్లూమ్స్ని ఇంకొంతమందికి అందించండి. మంచి యాంటిక్ జెరీ బార్డర్స్ అన్ని చూపించానండి. మీకు ఇవే షాపుల్లోకి వెళ్తే మినిమం 40 అబోవ్ 1000 ఉంటాయి, కానీ తక్కువ అయితే ఉండవండి. మళ్ళీ చెప్తున్నాను, ఫాస్ట్గా అయితే తీసేసుకోండి. అందరూ అస్సలు ఆలోచించద్దు. అదండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు వాచింగ్ మై ఛానల్.